అందరిది ఒకే ఒక క్వశ్చన్, చంద్ర ఎక్కడ? ఇంకెక్కడండి, వచ్చేస్తున్నాడు ఈ స్టేజ్ పై. లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర ఎన్ఎస్టీ. మొత్తం చూసా, నా మీద పంచులు ఎవరెవరేశారో అందరిని చూసా. అందరికి ఉంటది రాములా, ఇంకా అందరికి దాగుడు మూతల దండా కోరే. వెల్కమ్ టు జబర్దస్త్. ఫ్రెష్ డ్రెస్, ఫ్రెష్ స్కిట్, ఫ్రెష్ న్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం. రీ ఎంట్రీ కదా, నా రాశి ఏంటో ఒకసారి చూసుకుంటా. మళ్ళీ పడిపోయిన రూపాయి. ఏమండి నాగబాబు గారు, ఈ రూపాయి పడిపోతే ఎందుకంటే తీసుకోవట్లేదు మనం? ఆ రూపాయి ఎక్కడ పడిందో చెప్పండి, నేనే వెళ్ళి తీసుకుంటాను. ఆ టమాటా కిలో టమాటా 10 రూపాయలు. ఈ ఒక్క న్యూసే బాగుంది. నా టమాటా బాబు, మా పని మనిషి టమాటా. ఏంటే నా టమాటా? నీకెప్పుడు టమాటా గొడవే. చంద్రబాబు, మన వీధికి పింఛన్ ఆఫీసర్ వచ్చాడు, ముసలికి పింఛన్ వస్తున్నారు. మన ఇంట్లో ముసలి టమాటాలు ఎవరున్నారే నా టమాటా? ఎవరు లేరో నాకు తెలుసు చంద్రబాబు. మనమే ముసలి గెటప్ వేసుకుని పింఛన్ రాయించేసుకుందాం. ఒక్కొక్కరికి 15,000. నీ టమాటా టమాటాకే టమాటానా? పట్టుబడతానేమోనే. ఎలా పట్టుబడతాం చంద్రబాబు? మీ అక్కక 45 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు అంటే ముసలి దాంతో సమానం. నీ భార్య ఒక్కసారి మేకప్ చేసి చూడు, ముసలి టమాటే. నీకు పెళ్లి 10 సంవత్సరాలైంది, ఇప్పటికీ ఒక్క టమాటో కూడా లేదు. టమాటా పగలొద్ది ఏమనుకుంటున్నావో? చంద్రబాబు, మనం ముసలి గెటప్ వేసుకునేసి పింఛన్ రాయించేసుకుందాం. అర్థనంటావా? అయితే పదానా టమాటా. अरे गिड्डे साले क्यों बड़करा, क्यों बड़बड़ कर रहा है? ठहरे, क्या चाहिए आपको? నాకు హిందీ ఇంతే వచ్చండి. నాకు కూడా ఇంతే వచ్చు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నేను ఉన్నాను కదా. నా టమాటా ఏం కావాలో చెప్పు. మీ టమాటా నాకెందుకండి, నేను పింఛన్ ఆఫీసర్ని. ఓ, మీరు పింఛన్ ఆఫీసరా? అక్క, పింఛన్ ఆఫీసర్ వచ్చాడే. సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా. మా అక్క 115 సంవత్సరాలు. నా టమాటా ఎవరికైనా నోట్లో పళ్ళు సెట్ డూప్లికేట్ ఉంటది, మా అక్కకి 4 కూడా డూప్లికేట్. నా టమాటా ఎందుకో బాగా తగ్గుతుంది మీ అక్క. ఎంత తగ్గినా 15,000 కంటే ఎక్కువ. అవును, మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? 5. ఐదుగురా? ముసలి వాళ్ళు ఎంత? 5 ముసలి వాళ్ళ. మీ కొడుకులు కూతురు లేరా? ఉండే, సునామీలో కొట్టుకుపోయారు టమాటాలు. మరి మీరెందుకు మిగిలారు? పింఛన్ కోసం. పింఛన్ కోసం మిగిలారు? ఇద్దరు ముసలి వాళ్ళేరి? వాళ్ళు పోయిన వారమే బెడ్రూమ్ నుంచి బయలుదేరారు. ఇక్కడ రావడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఆందివే. సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా. అందరూ ఈ కర్ర పట్టుకొని నిలబడండి. నా టమాటా వయసు బాగా ముదిరిపోయింది కదండి. నా టమాటా వాళ్ళ బోన్ల జాయింట్ లో గుజ్జు అయిపోతే పేస్ట్ వేసి ఫిలప్ చేశాను. నా టమాటా. వీళ్ళంతా ఎవరు? అది నా భార్య హారతి. ఆరని హారతి, 115 సంవత్సరాలు. ఇది భారతి, మా ఇంటి పని మనిషి. 110 సంవత్సరాలు. విశ్వాసానికే మారు పేరు నా టమాటా. అర్థమై ఉంటది, ఇప్పుడు అర్థమై ఉంటదిలే. అను, ఇది మా అక్క 130, నేనేనో 110 సంవత్సరాలు. నా టమాటా అందరూ సంచరీ అయిపోయిందన్నమాట వయసు. అవును నా టమాటా. కానీ గవర్నమెంట్ 100 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకే పింఛన్ ఇవ్వమని ఆర్డర్ పాస్ చేసింది. ఓహో, మరి మాలాగా 100 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏమి ఇవ్వమని ఆర్డర్ చేసింది మీ గవర్నమెంట్? నా టమాటా ఈ పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేయమని ఆర్డర్ పాస్ చేసింది. ఎవరా నీకు చెప్పింది నా వయసు 130 అని? ఇదిగో ఆపేశారు, నా వయసు 95. ఇదిగో డి కార్డు. నాది 94 అన్నారే, 98 అన్నారే. నాది 99. ఇదిగో డి కార్డు. ఈ కార్డు ఏంటి? దీన్ని ఐడెంటి కార్డు అంటారు. ఇక్కడ అయ్యేవరికి సరిగా ఉందన్న టమాటా. ఇంతకుముందు అందరూ సెంచరీ దాటారు, ఇప్పుడేంటమ్మా బార్డర్ దాటట్లేదు. అంటే వయసు ఎక్కువ చెప్తే పింఛన్ ఎక్కువ వస్తుంది అనుకున్నాం. నా టమాటా వయసు ఎక్కువ పెంచినంత మాత్రం పింఛన్ ఎక్కువ రాదమ్మా, తగ్గుద్ది. ఆ విషయం ఇప్పుడు తెలిసింది కదా టమాటా. అవును, మీ బాడీలో ఏంటి నాన్ స్టాప్ షేకింగ్లు ఉన్నాయి? అంటే మా అక్క యంగ్ లో ఉన్నప్పుడు బోర్వెల్ ఆపరేటర్, బోర్లు వేసి వేసి ఆ షేకింగ్ అలాగే ఉండిపోయింది. నా టమాటా మరి ఆ భార్య యంగ్ లో ఉన్నప్పుడు బెల్లి డాన్సర్. బెల్లి ఆగింది కానీ షేకింగ్ ఆగలేదు నా టమాటాకి.
మరి ఈ టమాటా పని మనిషి టమాటా. కొత్త మగాడిని చూసిందనుకో షేకింగ్ స్టార్ట్ అవుతుంది నా టమాటాకి. ఇక్కడ కొత్త మొగాడు ఎవరు ఉన్నారు? నువ్వేరా నా టమాటా. నీ పింఛన్ కన్ఫర్మ్. ఒక్కొక్కరుగా వచ్చి మీ డీటెయిల్స్ ఇస్తే నేను ఎంట్రీ చేసుకుంటా. ముందుగా నువ్వురా. అది నీ దగ్గర రావడానికి 5 రోజులు పడుతుంది. నువ్వు ఎక్కడ వెళ్ళరా నా టమాటా. 15,000 ఎవరికి కావాలి? నాకు కావాలి. అక్కడికి వెళ్ళు. అక్కడ వెళ్ళడానికి మళ్ళీ 5 రోజులు పడుతుంది. నువ్వే డ్రాప్ చేస్తారా నా టమాటా. 15,000 కావాలా వద్దా? మీలో ఒరిజినల్ ఎవరో డూప్లికేట్ ఎవరో చిన్న టెస్ట్ చేసి మరి ఇస్తా. ఎంత పని చేసావు దొంగముండా. ఇదేంటి? హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్. హెయిర్ ఫాలా? హెయిర్ ఫాల్ అంటే ఒక్క ఇంటికి 2 ఇంటికలు ఊడతాయి. మరి ఇదేంటి సెట్ మీద పడ్డది? మాది ఫ్యామిలీ ఫాల్ కదా, అందరికి ప్యాకేజ్ ఫాల్ లాగా గ్రూప్ ఫాల్ ఉంటుందిలే. అది గ్రూప్ ఫాలా? మాట. మరి ఇదేంటి? మీలాంటి దొంగ నా కొడుకులను గుర్తుపట్టడానికే ఈ ఆఫీసర్ గెటప్ రా. మీరు గవర్నమెంట్ మోసం చేస్తారా? మీ జీవితాలు జైలు పాలేరా. ఒక్క నిమిషం ఆగు. హలో గవర్నమెంట్. దేనికిరా ఉరి శిక్ష నా టమాటా? దేనికిరా? మరి రెస్పీకి ఎందుకు ఇచ్చారా పింఛన్ నా టమాటా? రోజా గారికి ఎందుకు ఇచ్చారా పింఛన్ నా టమాటా? ఈ విషయం మీకు ఎలా తెలుసు? రెస్పీ ఫేస్బుక్ లో పెట్టిందిరా నా టమాటా. ఫేస్ వాళ్ళు లేని వాళ్ళతో ఫేస్బుక్ లో ఉంటే ఇలాగే ఉంటది. ఏం కాదా జైల్లో నిన్ను పంపిస్తాం నా టమాటా. ఎవరి చెప్పనన్నావుగా కొట్టేస్తావుగా. నాకు బాబు సార్ యాజ్ యూజువల్ గా మళ్ళీ గుర్తు చేసి ఒకసారి నీకుంటే ఒక కాయిన్ డైలాగ్. టమాటా అని పేరు పెట్టేదానికి మంచి ఎంట్రీ స్కిట్. నైస్ స్కిట్. గుడ్. రోజా గారు చాలా బాగుంది. చంద్ర వెరీ నైస్. నా పేరు వెంకీ. నేను రచ్చ రవి టీం తరపున వచ్చాను. యాక్చువల్లీ ఒక లైవ్ షోకి ఒక యాంకర్ వచ్చాడు. హలో హాయ్, మీరు చూస్తున్నారు సెల్ ఫోన్ లో సొల్లు కబుర్లు. మా షోకి కాల్ చేయండి, 2 కిలోల పాత ఇనుప సామాన్ని గెలుచుకోండి అనేసి ఒక ఆవిడకి కాల్ చేశారు. ఆవిడ ఏంటంటే పాపం మత్తిమార్పు అన్నమాట ఆవిడకి. ఓకే, ఈ రోజు మనతో మాట్లాడేందుకు మొదటగా విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. వారికి కాల్ చేద్దాం. టుక్ 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 టుక్. హలో ఎవరు? హలో హాయ్ మేడం. ఎవరు మాట్లాడేది? మేము ఓహో ఛానల్ నుంచి కాల్ చేసినాం. అది చెప్పండి సార్. ఏంటంటే మీరు ఇప్పుడు మేము అడిగే 3 ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం చెప్తే మీరు విన్నర్ అవుతారు. అలాగా? అబ్బాయి ఈజీగా అడగండి. తప్పకుండా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి అత్తారింటికి దారేది సినిమా హీరో ఎవరు? అబ్బాయి ఈజీగా అడగండి. ఏమండి, అత్తారింటికి దారేది మన పవన్ కళ్యాణ్ గారు నటించారు, ఆ సినిమా హీరో. అబ్బాయి ఈజీగా అడగండి. సరే, పక్కన పెట్టండి. రెండో క్వశ్చన్. మన నాగబాబు గారి బ్రదర్ అయిన చిరంజీవి గారు నటించిన జై చిరంజీవ సినిమా హీరో పేరు చెప్పండి. అబ్బాయి ఈజీగా అడగండి. ఏమండి, జై చిరంజీవ. అబ్బాయి ఈజీగా అడగమంటే మీరు సడన్ గా అడిగితే ఏం చెప్పను? ఇది కూడా పక్కన పెట్టండి. మూడో క్వశ్చన్. మీ ఆయన పేరు చెప్పండి. చాలా ఈజీ క్వశ్చన్. అబ్బాయి ఈజీగా అడగండి. మేడం, మీ భర్త పేరు. అబ్బాయి ఈజీగా అడగమంటే మీకు సిగ్గు అనిపిస్తే మీ పక్కన ఉన్నవారు సాయం తీసుకోవచ్చు. అరే చింటూ, ఏంటి మమ్మీ? ఇలా రారా, మీ డాడీ పేరు చెప్పు. ఏ డాడీ పేరు మమ్మీ? మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది